హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ సాంకేతికత రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త నైపుణ్యాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. అలాంటిదే రోబోల ఆవిష్కరణ కూడా. కొన్నిసార్లు కొన్ని రకాల రోబోలను చూస్తే నిజంగా అవి రోబోలా లేకపోతే మనిషిలా అని ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా మనం కూడా వాటి పనితీరికి ముక్తులం అయిపోతాం. అటువంటి కొన్ని రోబోలు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాటిలో నెంబర్ ఏంటిది? రోలింగ్ రోబోట్. ముద్దుగా చిన్నగా ఉన్న ఈ రోబోను చూసారా? మన ఇంట్లో మనం ఉన్నా లేకపోయినా ప్రతి అడుగు ఎలా ఉంది, మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని చక్కగా చూపిస్తుంది. దీనిని ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ప్రముఖ ఎల్జీ కంపెనీ తయారు చేసింది. ఎవరికైనా దీనిని చూస్తే భలే ముచ్చట వేస్తుంది. నెంబర్ 7 పెప్పర్ రోబోట్. జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు మనకు ఈ రోబోట్ ద్వారా అవసరం వస్తుంది. ఎవరు బాధగా ఉన్నా నిర్మితంగా ఈ రోబోట్ అతని ముఖం కదలికలను అర్థం చేసుకుని నవ్విస్తుంది. అది కూడా మౌలిక కాదు, పడి నవ్వేలా, పొట్ట చెక్కలయ్యేలాగా, కడుపు నొప్పి చేదాకా నవ్విస్తుంది. 2014లో ఆడబరం అనే సంస్థ తయారు చేసింది ఈ రోబోట్ ని. ఇప్పుడు చాలామంది పాతబడిపోయింది, అవుట్ రిటర్న్ అని అన్నా ఇప్పటికీ ఇందులో వాడిన టెక్నాలజీ, ఆ సంస్థ వాదన ఇప్పటికీ దీని విలువ 200 యూనిర్ ఉంటుంది. అంటే మన కరెన్సీలో 1,72,30,072 రూపాయలు ఉంటుంది. మీకు కూడా ఈ రోబోట్ కావాలంటే అంత ఖర్చు పెట్టాల్సిందే. మరి నెంబర్ 6 స్పాట్ రోబోట్. పోస్టల్ డిపార్ట్మెంట్ తయారు చేసిన అద్భుతమైన రోబోట్ ఇది. అచ్చం ఒక జంతువు లాగా అనిపిస్తుంది. దీనిని డాగ్ రోబోట్ అని కూడా పిలుస్తారు. దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. పెద్ద రాళ్ల మీద కూడా తిని నడిపించవచ్చు. దీనిని మనం ఎగుడు దిగుడు దారిలో వదిలినప్పుడు దానికి అదే మార్గం చూసుకుంటుంది. అంత సామర్థ్యం గల రోబోట్ ఇది. అంతేకాదు అతివేగంగా పరిగెత్తగలదు కూడా. ఇంకా దీనిని జంతువుల మధ్య ఉంచొచ్చా లేదా అని సరైన సమాధానం ఇంకా రాలేదు. ఒకసారి దీనిని కుక్కతో ఉంచేటప్పుడు ఆ కుక్క కూడా దీనిని చూసి భయపడలేదు, బెదరలేదు. జంతువుల దీన్ని చూసి భయపడట్లేదని అర్థం చేసుకున్నా. ఇంకా దీని మీద ప్రయోగదారులు ఇంకా పరిశోధన చేస్తున్నారు. నెంబర్ 5 డేకా రోబోట్. ఒక అమెరికన్ కంపెనీ తయారు చేసిన ఈ రోబోట్ చాలా మందికి జీవితాన్ని ఇస్తుంది. చాలా మందికి కాళ్లు చేతులు లేని వారికి ఏదైనా ప్రమాదంలో వాటిని పోగొట్టుకుని జీవితాన్ని నిరాశతో గడిపే వాళ్లకి ఇదొక ఆశకిరణం అని చెప్పవచ్చు. ప్రోత్సహిక్ లో ఇది ఒక అధ్యాయాన్ని ఇస్తుంది. కాళ్లు చేతులు లేని వారికి రోబోట్ అండగా నిలుస్తుంది. అలాంటి వాళ్లు ఎవరిపై ఆధారపడకుండా ఉండేలాగా చూస్తుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నెంబర్ 4 స్నేక్ రోబోట్. నార్నికేట్ రీసెట్ సెంటర్ తయారు చేసిన రోబోట్ ఇది. అచ్చం పాములాగా సాగిపోతుంది. సముద్రం లోపల రిపేర్ చేయడానికి వీటిని తయారు చేశారు. నీటిలో ఎంత లోతునైనా ఇది తయారు చేయగలదు. చాలా వేగంగా, ఎవరు చేరుకోలేని స్థలాల్లో కూడా చాలా ఈజీగా చేరుకుంటుంది. లోపల ఏమన్నా రిపేర్లు అంటే చాలా సులభంగా పూర్తి చేసి వస్తుంది. నెంబర్ 3 స్పైడర్ రోబోట్. అచ్చం సాలి పురుగుల లాగా కనబడే రోబోట్ ఇది. దీని ఆకారాన్ని ఎలాగైనా మార్చుకోగలదు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. దీనిని ఎవరి మీదకైనా భయపెట్టడానికి చాలా తెలివిగా ఉపయోగించవచ్చు. రోడ్డుపైన వదిలేస్తే జనం దీన్ని చూసి భయపడిన వాళ్లకు అన్న చాలా స్పీడ్గా పరిగెట్టగలదు. అమెరికన్ ఏజెన్సీ దీన్ని ఒక గోడచారిగా ఉపయోగిస్తుంది. నేటి సందర్భాలలోనే కాదు, 40 ఎక్కడైనా దీని ఉపయోగించవచ్చు. చాలా దేశాలు వాళ్ల సైన్యంతో పాటు ఉపయోగిస్తున్నాయి. నంబర్ 2 కంగారు రోబోట్. అచ్చం కంగారు లాగా కనపడే రోబోట్ ఇది. కంగారు అలాగే గెంతుతుంది. దానికి కారణం దీని మెకానిజంలోనే ఉంటుంది. దాదాపు 7 కేజీల ఉండే ఈ రోబోట్ 80 సెంటీమీటర్లు ముందుకు 40 మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. ఒక్కొక్క గేంతికి దాని శక్తిని పెంచుకుంటుంది. ఇది మామూలు కంగారు లాగే కనబడుతుంది. ఇది స్మార్ట్ రోబోట్ కింద పరిగణిస్తారు. ఇక నెంబర్ 1 బటర్ఫ్లై రోబోట్. అతి తక్కువ బరువుతో కేవలం 34 గ్రాముల బరువు రోబోట్. ఆవిష్కరణలోనే మంచి రోబోట్ అని చెప్పుకోవచ్చు. అసలైన బటర్ఫ్లైకి దీనికి ఎటువంటి తేడా ఉండదు. దీనిలో రీఛార్జబుల్ బ్యాటరీని ఉపయోగిస్తారు. కేవలం 15 నిమిషాలు వాడితే 4 గంటల వరకు వాడుకోవచ్చు. ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.